గురుగారు, భగవద్గీతను అతి పురాతనమైనటువంటి గ్రంథంగా చెబుతారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినటువంటి కాలాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? చారిత్రక ఆధారాలను బట్టి భారతంలో తెలియజేసినటువంటి గ్రహగతుల స్థితిని బట్టి శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా బోధ చేసి ఇప్పటికి 5000 సంవత్సరాలు దాటింది అని చెప్పవచ్చు. కానీ భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం జ్ఞానయోగంలో అర్జునుడితో ఒక మాట చెప్తాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వేబ్రవీత్. అంటే అర్థము, అద్భుతమైన ఈ గీతా జ్ఞానాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువుకు చెప్పాడు. వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుడికి తెలియజేశాడు. ఇలా ప్రతి తండ్రి తన కుమారుడికి తెలియజేసిన అద్భుతమైన విజ్ఞానమే ఈ గీతా జ్ఞానం. ఈ శ్లోకాన్ని 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంగా తెలియచేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, భగవద్గీత చదువుతూ పారాయణ చేస్తూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాం అని భావించేవారంతా ఈ విజ్ఞానాన్ని నువ్వు నీ కొడుకుకు వారసత్వంగా అందించగలిగినప్పుడే నిజంగా భగవద్గీత పారాయణ చేసిన ఫలితం నీకు దక్కుతుంది. పరంపరానుగతంగా వస్తున్నటువంటి జ్ఞానం కాలక్రమంలో అంతరించకుండా చేయూతనిచ్చినటువంటి పుణ్యం నీకు దక్కుతుంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహమహత యోగో నష్ట పరంతప అంటాడు కృష్ణ పరమాత్మ. అదే 4వ అధ్యాయంలో పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ విజ్ఞానము కాలక్రమంలో అంతరించిపోతూ ఉంది. కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి గీతా సాధకుడి భుజస్కంధాల మీద ఉన్నది. ఈ విషయాన్ని గమనించగలిగితే ఎన్ని సంవత్సరాలైంది గీతా జ్ఞానం బోధించింది అన్న విషయాన్ని పక్కకు పెట్టి నిరంతరము చిరంతరము కొనసాగాల్సినటువంటి భారతీయ జీవన విధానానికి ఆధారం భగవద్గీత అని తెలుసుకొని దాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ అందించాలన్న సంకల్పంతో గీతా పారాయణ క్రమాన్ని కొనసాగించటానికి శ్రీకారం చుట్టవచ్చు. అందుకే మహానుభావులంతా గీత యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ అవి మా సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేశాయి అని చెప్పారు. అబ్దుల్ కలాం ప్రతినిత్యము భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని పారాయణ చేసేవాడు. గాంధీ మహాత్ముడు సబర్మతి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసులందరినీ భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని స్థితప్రజ్ఞ లక్షణాలను ప్రతినిత్యము పారాయణ చేయించేవారు. ఇలా ఏ సమస్య ఎదురైనా నాకు పరిష్కారం భగవద్గీత నుంచి లభిస్తుంది అని గాంధీ మహాత్ముడు తెలియచేశాడు. అంటే భగవద్గీత జ్ఞానం యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక భగవద్గీతను నేర్చుకుంటూ జీవితాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఒక శ్లోకం ఒకరోజు తీరుస్తుంది మీ శోకం ప్రతిరోజు. భగవద్గీత కించిదధీత గంగాచలలవ కణికాపీత సకృత ఏవ మురారి సమర్చ తత్ర కరోతి యమేన చర్చ అని భగవద్గీత మాహాత్యాన్ని తెలియజేశారు. ఎక్కడైతే గీతా జ్ఞానం ఉంటుందో అక్కడ మృత్యు భీతి ఉండదు. ఎందుకంటే ప్రతివాడికి భగవద్గీత అధ్యయనం తర్వాత ఈ శరీరం నేను కాదు, అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరి, నేను సత్యము నిత్యము శాశ్వతము అయిన ఆత్మస్వరూపాన్ని, పడిపోయేది ఈ శరీరం తప్పితే ఆత్మ కాదు అన్న దృఢమైన ఆలోచన కలిగినప్పుడు భౌతికమైన శరీరము పట్ల ఆసక్తి నశించి నిత్యము సత్యము శాశ్వతము అయిన ఆత్మజ్ఞానం పట్ల ఇష్టం ఏర్పడుతుంది. అదే నీ ముక్తికి కారణం.